రెడ్డి గారికి కూడా అలాగే శిక్షించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకొకటి ఉంది వంశీకృష్ణ గారు, మీరు కిరణ్ అయితే అరెస్ట్ చేసామని చెప్తున్నారు, ఒక కిరణే మాట్లాడతలేదు కదా, చాలా మంది మాట్లాడుతున్నారు, మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నారు వాళ్ళు. దానికి కూడా సమాధానం చెప్పాలి. అంటే కేవలం మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి కిరణ్ని ఒక ఎరగా పెట్టుకున్నారా అని అడుగుతున్నారు వాళ్ళు. దానికి ఏం చెప్తారు మీరు? రాజకీయ విమర్శ అండి, ఇప్పుడు ఎవరు చేసినా కానీ రాజకీయ విమర్శ ఎక్కడా కూడా శృతిమించలా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా రాజకీయ విమర్శ చేశాం, మేము చెప్తానే ఉన్నాం. రాజకీయంగా మీరైనా విమర్శించండి, మేము సమాధానం చెప్తాం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాటలను కనుక మీరు సమర్థిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. రాజకీయంగా ఆవిడ అన్నారు, ప్రశాంతి రెడ్డి గారు అన్నారు, నువ్వు మైనింగ్ లో దోచుకున్నావు, నువ్వు నియోజకవర్గంలో నీ కింద కొంతమందిని పెట్టుకుని కొవ్వూరు నియోజకవర్గాన్ని దోచుకున్నావు అని అన్నారు. దానికి ఆయన సమాధానం చెప్పాలి. ఆయన సమాధానం చెప్పకుండా ఆవిడ వ్యక్తిగత విషయాలు, అక్కడ జరగనటువంటి విషయాలన్నీ తీసుకొచ్చి ఆవిడే ప్రచారంలో భాగంగా ఒప్పుకున్నారు. ఆవిడ మొదటి భర్త చనిపోతే అందరి సమక్షంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో ఆవిడ రెండో పెళ్లి చేసుకున్నారు. దానిని అత్యంత నీచంగా మాట్లాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇంకా వీళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారంటే వీళ్ళకి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది ఈ పార్టీకి. రైట్. ఆవిడ రాజకీయంగా విమర్శించారు, నువ్వు నియోజకవర్గాన్ని దోచుకున్నావు, మైనింగ్ చేసావు, నీ కింద సామంతులను పెట్టుకుని నువ్వు నియోజకవర్గాన్ని దోచుకున్నావని ఆవిడ రాజకీయంగా విమర్శ చేశారు. నువ్వు లేదంటే రుజువు చేసుకుని నిరూపించుకో, అంతేగాని నువ్వు ఆవిడ వ్యక్తిగత విమర్శలు చేసేసి నీ ఇష్టానికి మాట్లాడతానంటే ఇదంతా కుదరదు కదా ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఓవరాల్గా మీరు ఈ యొక్క నేతలందరూ కూడా ఎవరైతే అంటే గతంలో టీడీపీ వైపు మీరు మాట్లాడుతూ ఉంటే గతంలో మాటలు మాట్లాడకపోయినా కూడా కొన్ని వేళ్ళు మీ వైపు కూడా చూపిస్తాయి. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా నోరు పారేసుకున్నాయి, మనం ఎన్నో వీడియోలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ అడ్డుకట్ట వేయాలంటే నాయకులందరూ ఎలా ఉండాలి, ప్రజలందరికీ కూడా జవాబుదారీతనంగా ఉండాల్సిన నాయకులు ఈ రకంగా మాట్లాడతాం ప్రజాస్వామ్యానికి చేటు కాదా సార్? ఇప్పుడు ఎవరైనా కానీ రాజకీయ నాయకులు లేదంటే సినిమా యాక్టర్లు యువతకి రోల్ మోడల్స్గా ఉంటారు సార్. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని రోల్ మోడల్గా తీసుకున్నారు, కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని రోల్ మోడల్గా తీసుకున్నారు, కొంతమంది చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని రోల్ మోడల్గా తీసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ బిహేవియర్ని బట్టే ఏదైనా కానీ యువతలో కూడా చేంజ్ ఉంటుంది. మీరు ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మా పార్టీ లాంటివి జరిగితే వెంటనే ఖండిస్తారు, క్షమాపణ చెప్పిస్తారు. మరి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ గుణం ఉందా అనేది ఒకసారి ప్రజలు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే యువత కూడా ఆలోచించాలా. మా పార్టీలో ఇట్లాంటిది ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే ఖండిస్తాం. మరి అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి ఉందా అనేది చూసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తా ఉన్నారు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. గతంలో జోగి రమేష్ గారి మాటలని స్వయాన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే స్టేజ్ మీదే శభాష్ అన్నారు, వెన్ను తట్టారు. రోజా గారు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఆయన ఎలా అండి? మా పార్టీకి వాళ్ళ కంపారిజన్ ఏంటి? అసలు కంపారిజనే లేదు. రైట్. ఎస్ వంశీకృష్ణ గారు, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మళ్ళీతోటి వైసీపీ నేత న్యాయవాది సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెంకటేష్ గారు, మీతో మాట్లాడే ముందు ఒక బయట ఉంది, పురంధరేశ్వర్ గారిది ప్లే అవుతుంది, చూద్దాం. నాణ్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవతాః అంటూ విశ్వసిస్తూ వస్తున్నటువంటి సంస్కృతి మనది. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం మనది. దానికి భిన్నంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు ప్రశాంత్ రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులకి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం. అమరావతిలోని మహిళల్ని మరి మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించపరచడం, అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపల ఉన్నటువంటి మహిళల్ని సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది, స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం, ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి, వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. వారు కనుక